మోహన్, చెప్పండి. ఇప్పుడు రికార్డింగ్ మీకు కూడా వస్తుంటుందా? ఇప్పుడు ఇప్పుడు నాకు ఆయన ఇచ్చారండి. నేను ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి గారు వచ్చి ఇచ్చేస్తున్నారు. ఓకే. మరి ఏం చేయమంటావు? అంటే మీరు కావాలంటే ఆపించండి. నువ్వు ఎట్లా చెప్తే అట్ట, నీకు విచ్ ఈజ్ యువర్ కన్వీనియంట్. మీది ఇంకా ఆపించండి, నేను చేసేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడి నుంచి ఎట్లాగే జియో ఏరియా కదా. అవునవును. అంటే డైరెక్ట్ నీ దగ్గరే ఉండిపోతుందని. కరెక్ట్. ఓకేనా? ఓకే, నేను స్టాప్ చేశాను చూడు మోహన్. నాది అవుతుంది. ఇప్పుడు నువ్వు స్టార్ట్ చేసుకో. ఓకేనా? ఓకే. ఓకే, ఇప్పుడు మెటీరియల్ డాక్యుమెంట్ డిస్ప్లే చేశాను. అవునా మోహన్? అవునండి. కనిపిస్తుందా? కనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు WM లోకి వెళ్తే నీకు యాజ్ యూజువల్ గా టీఆర్ జనరేట్ అయింది చూడు. 37 37. స్టాక్ కేటగిరీ క్యూ ఉంది. అవునా? 902 స్టోరేజ్ టైప్. ఇప్పుడు స్టాక్ ఓవర్ వెళ్ళి చూసినా కానీ ఏమవుతుంది, ఈ 2 క్వాంటిటీ క్వాలిటీ ఇన్స్పెక్షన్ లో కనిపిస్తుంది. అవునా? /NMMB. ఓకే, స్టాక్ ఓవర్ స్క్రీన్ కనిపిస్తుందా మోహన్? లేదండి, ఇప్పుడు కనిపిస్తుంది. ఓకే, నేను ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఓకే అండి. ఓకే, ఎగ్జిక్యూట్ చేస్తే క్వాలిటీ ఇన్స్పెక్షన్ లో 2 కనిపిస్తుంది స్టాక్. అవునా? ఒక్క నిమిషం, నాకు కనిపించట్లేదండి. ఒక్క నిమిషం. కనిపిస్తుంది. ఓకే, నిన్న మనం ఏం చేసామంటే టీఆర్ చేసి తర్వాత పోస్టింగ్ చేస్తుంటే వస్తున్నది. అవునా? అవునండి. కానీ ఈ రోజు నేనేం చేస్తానంటే ఈ స్టాక్ ని ఫస్ట్ అన్లిస్టెడ్ యూజ్ చేసి తర్వాత టీఆర్ ని క్లియర్ చేసుకోవచ్చు. ఓకే, లేదా డైరెక్ట్ గా వెళ్ళిపోతుంది. ఇది ఒకటి చూడు. ఇప్పుడు నేనేం చేస్తాను, /NMB1B. అవునా? ఓకే, ఇక్కడ మూమెంట్ టైప్ 321. అవునా? ఇదే నేను మనం చేస్తున్నది. ఎంటర్ కొట్టు. ఓకే, మెటీరియల్ 1037, 2 క్వాంటిటీ. ఓకేనా? కనిపిస్తుందా స్టాక్ ట్రాన్స్ఫర్ పోస్టింగ్ స్క్రీన్? ఎంటర్ కొడుతున్నాను. అది GR నంబర్ అడుగుతుంది. అవునా? 37 GR నంబర్. క్లియర్ మోహన్? ఎంటర్ కొట్టాను. డస్ నాట్ ఎగ్జిస్ట్. అదేంటది? అది 636 సేవ్ చేస్తున్నా. 36. సర్లే, సేవ్ చేసేసాను మరి. ఓకే, డాక్యుమెంట్ పోస్ట్ అయింది. దీనికి పోస్టింగ్ చేంజ్ చూద్దాం. ఓకే, ఇప్పుడు డిస్ప్లే చేస్తే మనకి పోస్టింగ్ చేంజ్ కనిపిస్తుంది. ఇదిగో పోస్టింగ్ చేంజ్ 17. కనిపిస్తుందా మోహన్? ఈ పోస్టింగ్ చేంజ్ కి నేను టీఓ క్రియేట్ చేయాలి. అవునా? అంటే క్వాలిటీ నుంచి అన్లిస్టెడ్ కి వేయాలి. ఇప్పుడు వేసేసాను. MM లో జరిగిపోయింది, WM లో కూడా జరగాలి కదా. ఈ బిన్ లో ఉంది. అవునా? ఇప్పుడు చూడండి, LT05 అని మనం నిన్నటి నుంచి యూజ్ చేస్తుండేది క్రియేట్ చేయడానికి. ఎంటర్ కొడుతున్నాను. వేరస్ నంబర్ M1. స్క్రీన్ కనిపిస్తుందా మోహన్?
కనిపిస్తుంది. 17 ఎంటర్ కొట్టా. ఇదేంటిది నంబర్ ఏలేదని వచ్చింది ఇది /MB03. ఒక్క నిమిషం ఆగము. ఓకే, ఇక్కడ వెళ్ళిపోయింది. ఇది 70 ఉంది. /LT05. ఇదేంటి నిన్నంతా వచ్చింది, మళ్ళీ ఈరోజు అప్పుడు దెబ్బతినింది ఇది. ఓకే, /NLU02. జిఏ నంబర్ తీసుకుని కదా మోహన్ 37 అని. మెటీరియల్ డాక్యుమెంట్ నెంబర్ 37 36 అనేది మనం వెరిఫై చేయొచ్చా అండి? అదే చేయొచ్చు కదా. /N మీగో కొడితే గినా /36 మోహన్, అందుకనే దీన్ని తీసుకోవట్లేదు. ఓకే, ఇది లాస్ట్ మెటీరియల్ డాక్యుమెంట్. అక్కడ ఏదో 37 అని వేసాం కదా. ఇప్పుడు ఆగు, పోస్టింగ్ చేంజ్ లోకి వెళ్ళి చూద్దాం. చేంజ్ లోకి వెళ్ళి అది 36 మార్చితే చేస్తే ఏమైనా వస్తుంది ఏమైనా చూద్దాం. పక్కన చేంజ్ చేయడానికి సిఆర్ నంబర్ ని 6 ఇదిగో కనిపిస్తుందా? కనిపిస్తుంది. ఎంటర్ కొట్టి సేవ్ చేస్తున్నాను. ఓకే ఓకే, ఇప్పుడు LT05 లోకి వెళ్తాను. ఓకే ఓకే, ఇప్పుడు ట్రై చేయి. ఇప్పుడు వచ్చింది చూడు మోహన్. ఓకే ఓకేనా? ఓకే, LT05 ఎంటర్ కొడుతున్నాను. తీసుకుంటూ సిస్టమ్ ఇదిగో తీసుకునిందా? అక్కడ మెటీరియల్ నెంబర్ రాంగ్ చేయగానే కన్ఫ్యూజ్ అయిపోయింది. ఏమన్నా సేవ్ అయిపోయింది కానీ బట్ రాంగ్ కన్ఫ్యూజ్ అయిపోయింది. ఇప్పుడు ఇదిగో 902 ఉందా అంటే ఆ టిఆర్ నంబర్ కూడా చెప్తుంది అనమాట సిస్టమ్. ఎందుకంటే మెటీరియల్ నంబర్ వేసాం కదా, ఈ స్టాక్ ని చేయమని చెప్తుంది పోస్టింగ్. ఇప్పుడు అదే ప్లేస్ లో పెట్టాలంటే పెట్టచ్చు. ఓకేనా? దీన్ని సెలెక్ట్ చేసుకొని మీరు క్వాంట్ లిస్ట్, మనం క్వాంట్ లిస్ట్ అంటాం చూసారా, క్లిక్ చేసి చూస్తే తెలుస్తుంది. ఇది టిఆర్ నంబర్ కూడా కనిపిస్తుంది. ఇదిగో చూడండి, టిఆర్ నంబర్ 37 అని కనిపిస్తుందా? కనిపిస్తున్నా మోహన్? సెలెక్ట్ చేసి ఉంచాను టిఆర్ నంబర్. ఇప్పుడు సేవ్ చేయండి, మీకు T1 నంబర్ క్రియేట్ అవుతుంది. ఇదిగో చూడు, T1 నంబర్ వచ్చిందా 31 అని. LT12 వేసి ఇది కన్ఫర్మ్ చేయడానికి వెళ్ళండి. /NLT12 T1 నంబర్ 31. అవునా? ఇది ఆల్రెడీ కన్ఫర్మ్డ్ అయిపోయింది. అంటే దానికి సెట్టింగ్స్ ఏంటంటే ఆటోమేటిక్ కన్ఫర్మేషన్ అనమాట. ఓకేనా? ఇప్పుడు మీరు వెళ్ళి చూడండి, ఆ పోస్టింగ్ చేంజ్ ప్రాసెస్ కూడా చేంజ్ అయిపోయి ఉంటుంది. /NLU02 పెడితే ఇదే కదా కనిపిస్తుందా మోహన్? కనిపిస్తుంది.
ప్రాసెసింగ్ స్టేటస్ లో చూడండి, ఆ టీఓ నంబర్ కనిపిస్తుంది మీకు. వచ్చిందా టీఓ నంబర్? ఇదిగోండి. ఆ, ఓకే, ఇప్పుడు ఆ L902 లో ఏమైనా స్టాక్ ఉందేమో చూడండి మీరు. ఓకేనా? ఓకే ఓకే /NLX02 మీరు టీఓ కూడా ఏ బిన్ లో వెళ్ళి స్టాక్ పడిందో కూడా చూసుకోవచ్చు. మీకు అది కూడా చూపిస్తాను అక్కడ. ఎల్టీ ఒక్క నిమిషం, 12 నుంచి వెళ్ళేసి నేను చూపిస్తాను. 31 ఇక్కడ డిస్ప్లే కొడితే ఏటీ కొడిది LT21 అనమాట డిస్ప్లేకి. ఓకేనా? ఓకే కనిపిస్తుందా మోహన్? కనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు చూడు, సోర్స్ ఎక్కడి నుంచి తీసుకునింది? ఇదిగో 902 నుంచి 922కి. అవునా? అవునండి. ఫస్ట్ మనం పోస్టింగ్ చేంజ్ చేసాం కదా, డెస్టినేషన్ కూడా చూడు, ఏ బిన్ లో 920 నుంచి మళ్ళీ 902లోకి వెళ్ళి పడిపోయింది. అవునా? 902 నుంచి 920కి వచ్చింది, మళ్ళీ 922 నుంచి 902కి వెళ్ళింది. అంటే పోస్టింగ్ చేంజ్ అక్కడ క్లియర్ అయిపోయి మళ్ళీ అదే స్టాక్ లోకి వెళ్ళి పడింది. అవునా? అది కన్ఫర్మ్ కూడా అయింది. మీకు స్టాక్ ఎక్కడా లేదు అది. అవునా? /NLX02. అవునా? స్టాక్ చూడాలనుకుంటే ఓకే, ఇదిగోండి, ఇక్కడ నేను 902 వేస్తాను. ఎగ్జిక్యూట్ చేస్తే అక్కడ ఉండే స్టాక్ అంతా కనిపిస్తుంది మీకు. చాలా స్టాక్ కనిపిస్తుంది. ఇప్పుడు రీసెంట్ గా లాస్ట్ చేసింది 2. అవునా? 1437 అవైలబిలిటీ. ఇదిగోండి, టీఓ నంబర్ లాస్ట్ 31 కదా. ఓకే, మీరు ఆ టీఆర్ నంబర్ ఓపెన్ ఉందని కూడా చూసుకోవచ్చు. ఇప్పుడు నేను టీఆర్ కి క్రియేట్ చేయాలి కదా, 37 కదా మంది టీఆర్ నంబర్. జిఆర్ చేసేటప్పుడు కనిపించింది. నేను దానికి ఇప్పుడు క్లియర్ చేస్తాను, /NLT04. అవునా? ఎంటర్ కొట్టండి. మన టీఆర్ నంబర్ ఎంత కనిపిస్తుందో స్క్రీన్? 37. కనిపిస్తుందా? కనిపిస్తుంది. ఓకే, నేను ఈ టీఆర్ ని తీసుకెళ్లి బిన్ లో పెట్టాలి స్టాక్. అవునా కదా? ఇదిగోండి, 2 క్వాంటిటీ వచ్చిందే టీఆర్ నంబర్ కి. 902లోకి వెళ్ళి పడింది కాబట్టి మళ్ళీ నేను చేయాలి. అవునా కదా? ఓకే, ఇప్పుడు ఏం చేస్తాను, టార్గెట్ క్వాంటిటీ ఎంత నాది? 2. ఏ స్టోరేజ్ టైప్ లో వేస్తాను? 001. ఏ స్టోరేజ్ సెక్షన్ ఇది? బిన్ నంబర్ మనకి తెలియాలి. బిన్ నంబర్ తెలియాలంటే ఇంకోటి చూసుకోవచ్చు. ఏంటి? నేను సే ఫర్ ఎగ్జాంపుల్ 55 అని వేస్తాను. తీసుకునే చూద్దాం. తీసుకునింది. ఓకేనా? ఓకే, ఇప్పుడు సేవ్ చేస్తాను. 55 లేదంటుంది. అవునా కదా బిన్? నేను 55 ని క్రియేట్ చేస్తా మోహన్. ఇంకొకటి కొడుకెళ్ళి ఆ బిన్లు ఎందుకు రావట్లేదు అది చూసేసి తర్వాత LS01. ఓకే, క్రియేట్ స్టోరేజ్ బిన్ కనిపిస్తుందా మోహన్? కనిపిస్తుంది. 55 SN. అవునా? స్టోరేజ్ బిన్. ఓ, ఇక్కడ బ్లాక్ అని వస్తుంది, ఎందుకంటే ఇది ఓపెన్ చేశాం కదా నేను. ఓకే ఓకే, బయటికి వెళ్ళిపోతాను, మళ్ళా వస్తా. ఇక్కడ తీసేస్తాను 55 ని, తర్వాత అది ఏమందు. ఓకేనా? ఇప్పుడు తీసుకొని చూడు మోహన్, క్రియేట్ స్టోరేజ్ బిన్. ఓకే, దానికి స్టోరేజ్ సెక్షన్ ఎక్కడో మిస్ అయినట్టుంది మోహన్, అందుకని ఇవన్నీ తీసుకోవట్లేదు ఇది.
ఓకే ఓకే. ఓకే, సేవ్ చేస్తున్నాను. ఓకే, 55 అయిపోయింది కదా క్రియేటెడ్. నేను ఇప్పుడు మళ్ళీ క్రియేట్ ట్రాన్స్ఫర్ ఆర్డర్కి వచ్చాను. అగ్నెస్ట్ టిఆర్కి ఎంటర్ కొడుతున్నాను. ఓకేనా మోహన్, చూడు 55 అనేసాం బిన్ను. ఎంటర్ కొడుతున్నా. ఓకేనా, సేవ్ చేయము. ఇదిగో టిఆర్ క్రియేట్ అయింది. టిఓ ఆ టిఆర్కి ఈ టిఓని కన్ఫర్మ్ చేయ మోహన్. ఇప్పుడు కన్ఫర్మ్ అని కొడితే ఇది 32 వచ్చింది. ఎంటర్ కొట్టండి. ఇదిగోండి, ఇప్పుడు చూడు, ఈ ప్లాంట్, ఈ స్టోర్ లొకేషన్, ఈ బిన్ లో మెటీరియల్ పెడుతున్నాం. ఎంత పెడుతున్నాం? 2 పెడుతున్నాం. అవునా? సేవ్ చేసేస్తే సేవ్ అయిపోయిందా? కన్ఫర్మ్ అని వచ్చిందా మోహన్? ఇప్పుడు వెళ్ళి స్టాక్ చూడండి. /NLX02 మనం 55 లో వేసాం. అవునా కదా? ఇదిగోండి, వచ్చిందా? వచ్చింది. ఓకే, ఒకవేళ దీని స్టాక్ కూడా చూస్తే గిన అవైలబిలిటీ సెక్షన్ సెలెక్ట్ చేసుకొని ఇలా దీని మీద కొడితే అది క్వాలిటీ స్టాక్ ఉందా, అన్లిస్టెడ్ స్టాక్ ఉందా తెలిసిపోతుంది. ఓకేనా? ఓకే ఓకే. ఇదిగోండి, మీకు ఎక్కడ క్యూ అని కనిపించదు. అవునా కదా? సో చూడు, ఈసారి ఏం చేసాం మనము? ఫస్ట్ పోస్టింగ్ చేంజ్ చేసుకొని తర్వాత టీఆర్కి వచ్చాం. అవునా కదా? సో ఇలాగని చేస్తారు, అలాగని చేస్తారు. అంటే డిపెండ్స్ అపాన్ ద క్లయింట్ అనమాట. ఇప్పుడు వెరీ బిగ్ మెటీరియల్ ఉందనుకోండి, చాలా పెద్ద సైజ్ మెటీరియల్, అది మూవ్ చేయాలంటే కన్ఫర్మేషన్ కష్టం. అప్పుడు క్వాలిటీ అనేది ల్యాబ్ లోకి పంపిరు మళ్ళీ. అది ఎందుకంటే మెటీరియల్ డెలివరీనే అక్కడికి అయిపోతుంది. లేదంటే స్టోర్ లోకి వస్తారు, వాళ్ళు క్వాలిటీ చెక్ చేసేవాళ్ళు స్టోర్కి వస్తారు. ఇప్పుడు మిషనరీ అనుకో, ఎక్కడ పెట్టాలో అక్కడే పెడతారు, ఇన్స్పెక్షన్ అక్కడే జరుగుతుంది. అవునా కదా? ఏదైనా చిన్న మెటీరియల్ ఉంటే నువ్వు క్వాలిటీ డిపార్ట్మెంట్ లోకి వెళ్ళాలనుకుంటే అప్పుడు వెళ్తాయి, ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి. లేదనుకో డైరెక్ట్ గా అక్కడికే ఇన్స్పెక్షన్ వాళ్ళు వచ్చి చెక్ చేస్తారు. క్లియర్? ఇది మోహన్ పోస్టింగ్ చేంజ్. ఓకేనా? ఓకే. ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా మోహన్? క్వశ్చన్స్ లేవండి. ఓకే, సో మాక్సిమం గా WM లో సినారియోస్ ఏముంటాయి చూపించాను మోహన్. ఓకే. ఇప్పుడు WM లో కూడా ఏముంటాయి మాక్సిమం? నేను ఒకవేళ ఇష్యూ చేస్తే అది చూపించాను. అవునా? రిసీవింగ్ చేసుకుంటే అది చూపించాను. స్టాక్ ట్రాన్స్ఫర్ చేస్తే ఒక ప్లాంట్ నుంచి ఒక ప్లాంట్ కానీ స్టోరేజ్ లొకేషన్స్ కానీ చేంజ్ అవుతే మనం చూసాం. అవునా? తర్వాత WM లోనే అంటే వేర్ హౌస్ లోనే ఒక బిన్ నుంచి ఒక బిన్ కానీ ఇంకో చోటు నుంచి ఇంకో చోటుకి మారుతుంది అని ఎలా చేస్తారో చూసాం. స్టాక్ టైప్ అంటే క్వాలిటీ ఇన్స్పెక్షన్ అంటే దానికి ఇప్పుడు మనం వేర్ హౌస్ లోనే మెటీరియల్ పెట్టాం, దాన్ని ఇన్స్పెక్షన్ చేయాలి అనుకుంటే ఎలా. ఒక్కొక్కసారి QM అయినప్పుడు ఎక్కువ పోస్టింగ్ చేంజెస్ ఉంటాయి. మాన్యువల్ గానే దీంట్లో MM లోనే చేస్తున్నారు. QM ఉంటుంది. జనరల్ గా పోస్టింగ్ చేంజ్ కానీ QM రిలేటెడ్ ఉంటుంది. క్వాలిటీ మేనేజ్మెంట్ మాడ్యూల్ వాళ్ళు బేస్డ్ ఆన్ యూజర్స్ డిసిజన్ మీద చేస్తారు. ఓకేనా? ఓకే. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ఫిజికల్ ఇన్వెంటరీ. అంటే ఏమన్నా మనము ఇప్పుడు మన MM లో స్టోరేజ్ లొకేషన్ లో ఫిజికల్ ఇన్వెంటరీ చూస్తాం, చెక్ చేస్తాం స్టాక్ ఎంత ఉంది ఏంటి ఎట్లా అనేసి. అలా బిన్ లో కూడా మనం క్వాంటిటీ చెక్ చేయాలి కదా అప్పుడప్పుడు, ఎంత ఉంది ఏంటి అని. దాన్ని ఫిజికల్ స్టాక్ వెరిఫికేషన్ చేస్తారు. దానికి MM కూడా లింక్ అయ్యేది, అక్కడ కూడా ఈక్వల్ స్టాక్ చూపించాలి. అవునా కదా? ఈ బిన్లన్నీ స్టోరేజ్ లొకేషన్ లెవెల్కి వస్తాయి. ఇప్పుడు చూడు, మీకు సే ఫర్ ఎగ్జాంపుల్ నేను MM స్టాక్ చూపిస్తాను /NMMBE. అవునా?
ఇదిగో కనిపిస్తుందా మోహన్ స్క్రీన్? ఇంకా రాలేదండి. స్టాక్ ఓవర్ స్క్రీన్. వచ్చిందండి. ఓకే, నేనేం చేస్తాను, నాకు ఇప్పుడు 70 ఉంది ఈ స్టోరేజ్ లొకేషన్ లో, అవునా? అవునండి. ఇప్పుడు ఈ 70 ఉన్నప్పుడు నాకు డబ్ల్యూలు కూడా 70నే కనిపించాలి కదా? అవునండి. ఓకే, ఇది ఈ స్టాక్ ఏ ఏ బిన్లలో ఉందని చూసుకోవాలనుకుంటే ఇక్కడ చూసుకోమా, ఎన్విరాన్మెంట్ లోకి వెళ్తే డబ్ల్యూఎం స్టాక్స్ అని కనిపిస్తుంది ఇక్కడ. అవునండి. కనిపిస్తుందా? కనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు దీన్ని క్లిక్ చేస్తే ఆ 70 ఏ ఏ బిన్లలో ఉందో చూపిస్తుంది. ఓకే. ఇదిగో చూడండి, కనిపిస్తుందా? కనిపిస్తుంది. ఇదిగోండి, ఇది టోటల్ స్టాక్. క్వాలిటీ ఇన్స్పెక్షన్ స్టాక్ లో 0 ఇక్కడ ఏం లేదు. ఇది కన్ఫర్మ్ చేయాలి, అవునా? 1 అయిన తర్వాత 902లో 4 కనిపిస్తుంది. ఇక్కడ 922లో ఈ -10 ఉన్నాయి. టోటల్ 60 అయింది మోహన్. చూడండి ఇవన్నీ. ఓకే. ఓకే. ఒక 10 తేడా ఉంది, అవునా? అవునండి. ఇదిగో, అంటే ఈ ప్లాంట్ ఈ స్టోరేజ్ లొకేషన్ లో అవైలబిలిటీ 46 ఉంది. ఇక్కడ బిన్ డీటెయిల్స్ రావట్లేదండి. ఆ బిన్ స్టాక్ లో ఏ ఏ బిన్ లో ఉంది కనిపించాలనుకున్నాం అనుకో, ఇక్కడ చూడు మోహన్, 46 అని ఉంది. ఇది అవునండి. ఇక్కడ బిన్ స్టాక్ అని ఉందా? అవునండి. ఇక్కడ క్లిక్ చేస్తే ఆ స్టాక్ ఏ ఏ బిన్లలో ఉంది కనిపిస్తుంది, 40. ఓకే. ఓకే. ఇదిగో మోహన్, 21లో 5, 22లో 5, 01లో 10, మళ్ళా ఓకే. 52లో 10, 53లో 2, 55లో 2, 56లో 2, B1లో 2, అవునా? అవునండి. కనిపిస్తుందా మోహన్? కనిపిస్తుంది. సో ఇలా ఇవన్నీ స్టాక్ చూస్తే కనిపిస్తుంది మోహన్. క్లియర్? ఇది స్టాక్ మోహన్, అర్థమైందా? ఎంఎం లో కనిపిస్తుంది, ఇక్కడ కూడా కనిపిస్తుంది. ఇప్పుడు బిన్ ని మనం ఎప్పుడైనా స్టాక్ వెరిఫికేషన్ చేయాలంటే ఎలా చేయాలి? ఫిజికల్ స్టాక్ వెరిఫికేషన్ అంటారు. ఓకే. క్లియర్? చేసేద్దాం అది కూడా. చేసేద్దాం. ఆడికి పోర్షన్ కవర్ అయిపోతుంది మోహన్ మొత్తం. ఓకే. ఓకే. నీకు ఏదైనా ఉంటే చెప్పు కొంచెం, అంటే నీకు ఏదైనా ఎక్స్ట్రా వేరే ఏదైనా కావాలంటే రిక్వైర్మెంట్ ఉంటే చెప్పు. షూర్. మాక్సిమం నా చేత నేను చేస్తాను. ఓకేనా? ఓకే. ఓకే. ఓకే, ఫిజికల్ స్టాక్ వెరిఫికేషన్ మనం ఎంఎంలో ఏం చేస్తాము, LI01 తీసుకొని క్రియేట్ చేసేవాళ్ళం. సరే, MI01 తీసుకొని, అవునా? ఫిజికల్ ఇన్వెంటరీ డాక్యుమెంట్. అట్లాగే ఇక్కడ కూడా ఫిజికల్ ఇన్వెంటరీ డాక్యుమెంట్ క్రియేట్ చేస్తాం. ఓకే. అంటే ఫస్ట్ డాక్యుమెంట్, ఇన్వెంటరీ కౌంట్, ఇవన్నీ. తర్వాత ఏంటంటే అదే స్టాక్ ని ఎంఎంకి డబ్ల్యూఎంకి చేంజెస్ ఉంటే రైట్ ఆఫ్ చేయాలన్నమాట, డిఫరెన్స్ ఉంటే. ఓకే. ఓకే. మీకు చూపిస్తాను. ఫస్ట్ లాజిస్టిక్స్, ఎగ్జిక్యూషన్, ఇదిగో ఇంటర్నల్ వేర్హౌస్ ప్రాసెస్, ఫిజికల్ ఇన్వెంటరీ ఉందా మోహన్? ఇక్కడ ఇన్ వేర్హౌస్ మేనేజ్మెంట్ అని చూడు. నువ్వు ఎంఎం లో నుంచి తీసుకొని వచ్చి చేయొచ్చు, అవునా? అంటే దానికి డాక్యుమెంట్ జనరేట్ అవుతుంది, దాన్ని మళ్ళీ కన్ఫర్మ్ చేయొచ్చు బిన్ లేకి. అట్లా కాకుండా వేర్హౌస్ లోనే జరుగుతుంటుంది ఒక్కొక్కసారి. ఓకే. అది ఇక్కడ కనిపిస్తుంది ఫిజికల్ ఇన్వెంటరీ డాక్యుమెంట్ అని. కనిపిస్తుంది. LI01N, అవునా?
ఎంటర్ కోడ్ మోహన్. కాకపోతే ఏంటంటే ఈ ఫిజికల్ ఇన్వెంటరీ చేయడానికి ముందు ఏ మోహన్ కొన్ని నియమం కండిషన్స్ ఏంటంటే నువ్వు ఏ బిన్ లో చేస్తావో ఆ బిన్కి ఏవి ఓపెన్ టిఆర్స్ కానీ ఓపెన్ టీఓస్ కానీ ఉండకూడదు. ఇంటర్మీడియట్ స్టోరేజ్ టైప్ లో స్టాక్ పెట్టుకోవడానికి పోకూడదు. ఆ బిన్ లో పెట్టగలిగిన మెటీరియల్స్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఫస్ట్ దీనికి చేయడానికి ముందు నేను ఓపెన్ టిఆర్స్ ఏమైనా ఉన్నాయా అని చూస్తాను. ఏ బిన్ చేయాలనుకుంటాం మనం ఫస్ట్ లిస్ట్ ఆఫ్ ది బిన్ తీసుకుందాం. ఓకేనా? అంటే స్టాక్ చూస్తే /n/LX03 నేను కొట్టాను. ఇప్పుడు మన స్టోరేజ్ టైప్ ఏంటి? 3001. అవునా? అన్ని బిన్ల స్టాక్ వచ్చేస్తుంది. కనిపిస్తుందా స్క్రీన్? ఓన్లీ బిన్స్ విత్ స్టాక్ అని కొట్టావనుకో నీకు స్టాక్ ఉండే బిన్లు మాత్రమే కనిపిస్తాయి. క్లియర్? ఎంటర్ కోడ్. ఇప్పుడు చూడు మోహన్, ఇవి బిన్లు కానీ ఎక్కడ స్టాక్ కనిపించట్లేదు. లేఅవుట్ ని చేంజ్ చేసుకుంటే మనకు కనిపిస్తుంది మోహన్. ఓకేనా? జనరల్ గా ఇది స్టాక్ కూడా కనిపించాలి. స్టోరేజ్ టైప్, స్టోరేజ్ బిన్, మెటీరియల్, స్టాక్ కేటగిరీ బాగానే ఉంది. క్వాంటిటీ ఎక్కడ ఉంది? ఇది మోహన్ టోటల్ స్టాక్, అవైలబుల్ స్టాక్. ఓకే తీసుకున్నాను. ఇప్పుడు ఏ బిన్లలో ఎంత ఉందో మీకు కనిపిస్తుంది. ఇదిగో మోహన్ 21 బిన్లు ఎంత ఉంది? అవైలబిలిటీ 5. ఇక్కడ చూడండి టోటల్ స్టాక్ ఇది రెండు ఈక్వల్ అయిపోతుంది. అంటే రావాల్సినవన్నీ. అవునా? ఇంత ఉంది టోటల్ గా. దాంట్లో అవైలబిలిటీ ఎంత ఉంది? మీరు సమ్ కూడా చూడొచ్చు. మనం అక్కడ 70 అని చూసారా? దీన్ని ఇక్కడ పెట్టేసి ఇక్కడ సమ్ అని కొట్టండి. ఎంత వస్తుందో చూడండి. ఇదిగో మోహన్ 56 ఉంది మోహన్. అవునా? స్టోరేజ్ లొకేషన్లలో ఎన్ని ఉన్నాయి? 70 ఉంది. అంటే 70కి 4 అంటే 14 క్వాంటిటీ మధ్యలో ఉంది. అర్థమైందా మోహన్? ఆ 14 ఎక్కడ ఉంటుందో తెలిసిన 902 లో ఉంటుంది. సో ఇలా కంపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏ బిన్ లో మెటీరియల్ ఉంది? ఇప్పుడు ఈ బిన్ లో 5 ఉంది కదా. నేను ఈ బిన్కి ఒక్కటే కావాలనుకుంటే స్టాక్ వెరిఫికేషన్ చేయొచ్చు. ఇప్పుడు నేనేం చేస్తాను, దీనికి ఫిజికల్ ఇన్వెంటరీ తీసుకుందాం 21 కి. లేదంటే గ్యాప్ ఉంది ఇక్కడ 52 తీసుకుందామా? 52 తీసుకుందాం. ఓకేనా? 52 బిన్ కి ఎంత ఉంది? క్లియర్? ఆ బిన్ కి ఫిజికల్ స్టాక్ వెరిఫికేషన్ ఎలా చేయాలి